హోమ్ మినిస్టర్ అయి ఉండే ఏం ప్రయోజనం? నా బిడ్డను కూడా ఎత్తుకుపోయాడు. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తోంది? ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. ఈ రోజు సాయంత్రానికల్లా నా బిడ్డ ఇంటికి చేరాలి. మంత్రి గారిని ఇప్పుడు కలవడం కుదరదు. ఆయన కూతురు కనిపించలేదని టెన్షన్ లో ఉంది. మా ఇద్దరు కూతుళ్ళు కూడా కనబెట్టలేదయ్యా. టూరుకెళ్లిన 3 కాలేజీ అమ్మాయిలు కనబడకుండా పోయారు. వాళ్ళని వెంటనే కనిపెట్టకపోతే అది మన డిపార్ట్మెంట్కే అవమానం. ఆ అమ్మాయిల్ని కనిపెట్టాల్సిన బాధ్యత మిస్టర్ దేవరాజుకు అప్పగిస్తున్నా. కనబడకుండా పోయిన 3 అమ్మాయిలు ప్రభుత్వంలో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న హైకోర్టు జడ్జ్, పోలీసు ఉన్నతాధికారి, హోమ్ మినిస్టర్, వీళ్ళు 3 పిల్లలు. 3 రోజుల్లోగా వాళ్ళని కనిపెట్టి తీరాలి. 3 రోజులు అవసరం లేదు సార్, 24 అవర్స్ లో కనిపెడతాను. ఎవడరా ఇక్కడ జయప్రకాష్? నేనే. ఏంటి సార్? నువ్వే నా రౌడీవి. నేను 10 గంటలకల్లా వస్తానని చెప్పాగా. ఇంతలో ఏమైంది? చిటికలో పట్టుకోవాల్సిన కేసులు 7 తరబడి సాగదీస్తారు. ఏమన్నా? సరే మీరు వెళ్ళండి. చర్చ్ ఫాదర్ బయటికి వెళ్ళారు, రాగానే చెప్పొస్తాను. పోలీస్ డిపార్ట్మెంట్ కి టైం ఇస్తే నువ్వు పెద్ద రౌడీ అయిపోతావా? నర్రా స్టేషన్ కి. వద్దు సార్. శవపేటకి చేసే వాళ్ళంతా శివాలు ఎత్తిపోతుంటే పోలీసు వాళ్ళు చూస్తూ ఊరుకోవాలా? ఏ కానిస్టేబుల్, హ్యాండ్ కప్స్. ఎక్కడ దాచావురా 3 అమ్మాయిల్ని? అడుగుతున్నది నిన్నే, చెప్పరా ఎక్కడ దాచావు? ఎవరిని అడుగుతున్నారు? ఆ 3 శవపేటలు ఎవరి కోసం చేసావో ఆ 3 గురించి. నాకేం తెలీదు. వాళ్ళని ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పు. చెప్పరా? సంఖ్యలు వేసిన అవమానించదు. పొట్టకుటి కోసం శవాలకు పెట్టి చేసుకునేవాడు నీకేంట్రా మర్యాద? వద్దు సార్, మీరు వేసుకున్న కాకి డ్రెస్ మీద ఉన్న గౌరవంతో చెప్తున్నా. కాకి డ్రెస్ లేకుండా వస్తే పీకుతావా? కాకి డ్రెస్ పవిత్రమైంది అని నువ్వు చెప్తున్నావు. Please subscribe to iDream. Please subscribe for more videos.